దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 14 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 14 వచనాల వరకు. అలాగైన ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, గత 3 దినాలు రక్షణ సాక్ష్య సభలు అద్భుతంగా మీరు జరిగించారు. మీకు వందనాలు. ఆ సభలలో మేము కూడా పాల్గొని ఆత్మీయంగా బలపడటానికి మీరు కృప చూపించారు. మా సంఘము నుండి నాయన 2 సహోదరులు బాప్టిజం తీసుకోవడానికి మీరు కృప చూపినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన, ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో సంతోషంగా ఉంటుందని మీ వాక్యంలో సెలవిచ్చారు. నాయన, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని కృప మనందరి ప్రార్థనను బట్టి 2 సహోదరులు రక్షణ సాక్ష్య సభలలో బాప్టిజం తీసుకోవడం అనేది చాలా శుభవర్తమానం. ఎందుకంటే అది మనకు మాత్రమే కాదు శుభం, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా సంతోషించేటువంటి దినం ఆ దినం. మొత్తం 10 మంది రక్షణ సాక్ష్య సభల్లో బాప్టిజం తీసుకున్నారు. వారిలో 2 మన సంఘంలో సహోదరులు ఉన్నారు. వారిని అభినందిస్తా ఉన్నాం. ఈ రోజు నుండి వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారు ప్రభువులో నిలబడాలి, ప్రభువులో స్థిరంగా ఉండాలి, దేవునిలో ఎదగాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. ఈ నూతనంగా బాప్టిజం తీసుకున్న వారు మరి దేవునిలో ఎలా ఉండాలో దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని వాక్యంలో నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగం కేవలం వాళ్ళిద్దరికీ మాత్రమే కాదు, కానీ బాప్తిసం పొందిన అందరినీ ఉద్దేశించి దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందా? ఎవరిని ఉద్దేశించి? బాప్తిసం పొందిన. ఒకసారి బాప్టిజం పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. మనం అందరం ధన్యులం. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది బాప్టిజం పొందిన తరువాత మనం ఎలా జీవించాలో మరి రోమాపత్రిక 6వ అధ్యాయం 14 వచనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇంతకీ బాప్టిజం అంటే ఏమిటి? బాప్టిజం అనేటువంటి మాట గ్రీకు భాషలో బాప్టిజో అనే పదం నుండి వచ్చింది. బాప్టిజో అనగా ఇమ్మెర్షన్, నీళ్లలో ముంచుట అని అర్థం. నీళ్లలో ముంచుట అని అర్థం.
100 బైబిల్ లెసన్స్ అనేటువంటి గ్రంథంలో ఆల్బన్ డగ్లస్ అనేటువంటి బైబిల్ పండితుడు బాప్తిసం గురించి ఎలా అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఇట్ ఈజ్ అన్ అవుట్వర్డ్ సింబల్ ఆఫ్ అన్ ఇన్వర్డ్ రియాలిటీ, ఎ జెన్యూన్ కన్వర్షన్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అంతరంగములో జరిగిన మార్పుకు బహిరంగ సూచనే బాప్తిస్మము. అది నిజమైన మారు మనస్సుకు. మళ్ళొకసారి చెప్పిన, అంతరంగములో జరిగిన నిజమైన మారు మనస్సుకి బహిరంగ సూచనే బాప్తిస్మము. మళ్ళొకసారి చెప్తా, అంతరంగములో జరిగిన నిజమైన మారు మనస్సుకి బహిరంగ సూచనే బాప్తిస్మము. బాప్తిస్మం అనేది బహిరంగ సూచన అయి ఉన్నది. మనం మారు మనసు పొందినాం, అది మనకి మన ప్రభువుకు మాత్రమే తెలుసు. అయితే మారు మనసు పొందిన మనం అందరిలో నేను దేవుని నమ్ముకుంటున్నాను, నేను దేవుని బిడ్డని అని బహిరంగంగా ఒప్పుకునేటువంటి కార్యమే బాప్తిస్మం అంటారు. అయితే బాప్తిస్మం అంటే ఏమిటి అనే విషయాన్ని పౌలు 2 జవాబులు ఇచ్చాడు. వాట్ ఈజ్ బాప్టిజం? కనుక ఈరోజు ఈ ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే బాప్తిస్మము అనగా ఏంటి? బాప్తిస్మము అనగా వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బాప్టిజం? బాప్తిజం అంటే కేవలం బహిరంగ సూచనేనా? అంత మాత్రమే కాదు. బాప్తిజం తీసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉండాలో పౌలు గారు రోమాపత్రిక 6వ అధ్యాయం మరి మొదటి 23 వచనాలన్నింటిలో కూడా క్లియర్గా రాశారు. దానిలో 14 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. బాప్తిజము అనగా రాసుకోండి, నంబర్ 1 మరణించుట. బాప్తిజం అనగా ఏంటి? మరణించుట. అది మొదటి నిర్వచనం. పౌలు గారు చెప్తా ఉన్నారు, బాప్టిజం మీన్స్ డెత్ టు సిన్. దేని విషయమై మరణించుట? పాపము విషయమై మరణించుట. బాప్తిస్మము అనగా పాపము విషయమై మరణించుట. ఈ సత్యాన్ని మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. రోమాపత్రిక 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? బాప్తిస్మము అనగా మరణించుట. బాప్తిస్మం అనగా పాపము విషయమై మరణించుట. ఇంతకీ మరణం అంటే ఏమిటి? మరణము అనగా సపరేషన్. మరణము అనగా వేరగుట. పాపము నుండి వేరవడాన్ని మరి బాప్తిస్మము అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ వాక్యాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. ఇప్పుడు 2వ వచనం పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. పాపము విషయమై చనిపోయిన మనము, అది మనమంతా ఏమైపోయాం? చనిపోయాం. అది బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సంఘ నాయకుడు ఏమైపోయాం? మనందరం చెప్పాలి, అందరు గట్టిగా, చనిపోయాం. దేని విషయమై చనిపోయామో తెలుసా? పాపము విషయమై చనిపోయాం. వీఆర్ డెడ్ టు సిన్. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగో దానిలో జీవిస్తాం? మళ్ళా పోయి పాపం ఎలా చేస్తాం మనం? దేవుడు మనల్ని పాపం నుండి విడిపించాడు. పాపం విషయమై మనం చనిపోయాం. మళ్ళా బ్రతికి మళ్ళా పోయి పాపం ఎలా చేస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభ వచనాల్లోనే పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దేవుని బిడ్డలు పాపము విషయమై ఏమైపోయారు? చనిపోయారు. దాన్ని బాప్తిసానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. 3వ వచనం, క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి కూడా ఏం పొందాం? బాప్తిసం పొందాం. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందామంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మరణములోకి కూడా మనం ఏం చేయబడ్డాం? బాప్తిసం పొందామంటున్నాడు. ఎలా? 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. టు లివ్ ఎ న్యూ లైఫ్. నూతనమైన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. జాగ్రత్తగానండి. యేసయ్య శిలువ మీద మరణించాడు. తర్వాత ఏమైంది? ఆయన్ని సమాధిలో ఏం చేశారు? పాతి పెట్టారు. తర్వాత ఏమైంది? 3వ దినమున
తిరిగి లేచాడు. బాప్తిస్మము యేసుక్రీస్తు యొక్క మరణమునకు పునరుద్ధానమునకు సాదృశ్యంగా ఉన్నది అన్న సత్యాన్ని పౌలు ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నాడు. బాప్తిజం తీసుకునేటప్పుడు దైవ సేవకుడు ఏం చేస్తాడు? తీసుకునే వాళ్ళని నీళ్ళల్లో ముంచుతాడనమాట. అది మరణమునకు సూచన. యేసుక్రీస్తు యొక్క మరణము సమాధికి సూచన. అది ముంచి అలాగే ఉంచుతాడా? మళ్ళా పైకి లేపుతాడు. ఈ పైకి లేవడం అనేది పునరుద్ధానానికి సూచన అని పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాశాడు. ఇదే విషయాన్ని కొలస్సీ పత్రికలో కూడా రాశాడు. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం తిరిగి లేచాం అంటున్నాడు. ఇదే మాట 3:1 కూడా చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడిన వారు అనగా బాప్తిస్మలో ఏం జరిగిందో తెలుసా? పాపం విషయమై మనం చనిపోయాం, సమాధి చేయబడ్డాం. నీతి విషయమై మనం తిరిగి లేచాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా చనిపోయాం, ఏం చనిపోయిందో మరి రోమాపత్రికలో పౌలు రాస్తా ఉన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఈ పారాగ్రాఫ్లో 3 మాటలు ఉంటాయండి. మొదటి మాట ఎరుగు. ఇది నోట్ చేసుకుంటే మంచిది. మొట్టమొదటి మాట ఏంటి? ఎరుగు. ఒక సత్యాన్ని మనం అందరము ఎరగాలి. ఏమిటా సత్యం? మన ప్రాచీన స్వభావం ఏం చేయబడింది? సిలువ వేయబడింది. పాపం విషయమై నేను ఏం చేశాను? చనిపోయాను. ఇక పాపం నా మీద ప్రభుత్వం చేయకూడదు. వీఆర్ డెడ్ టు సిన్. పాపం విషయమై మనం చనిపోయాం అనే సంగతిని మనం ఎరగాలి. చాలామంది ఎరగట్లా, ఎప్పుడో మర్చిపోయారు. మారు మనసు పొందామంటారు, బాప్తిసం తీసుకుందాం అనుకుంటారు, తీసుకుందామని చెప్తారు, తీసుకుంటారు కూడా. లోకంలో ఉన్న అన్ని పనులన్నీ చేస్తారు. వాళ్ళు చచ్చిపోయారా? ఎక్కడ చచ్చిపోయారు? వాళ్ళు చావాల. పాపం విషయమై చావాలి. పాపం విషయమై చావాలి. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇక్కడ చనిపోయిన మనిషిని పడుకోబెట్టామనుకో, ఆ మనిషిని ఒక 100 తిట్లు తిడితే ఎన్ని తిట్లు వెనక తిడతాడు చెప్పండి? ఒక్క తిట్టు కూడా తిట్టలేడు. ఎందుకని? ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. అదండి క్రైస్తవ జీవితం అంటే. బాప్తిసం అనుభవం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఎవరైనా ఒక్క మాట అంటే 10 మాటలు అనేదానివి నువ్వు, 10 మాటలు అనేవాడివి నువ్వు. ఇప్పుడు నువ్వేమైపోయావు? చనిపోయావు. 10 మాటలు కాదు, 100 మాటలు అన్నా కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటే అది పాపము విషయమై ఏమైపోయినట్టు? చనిపోయినట్టు. ప్రియమైన భర్తలారా, యవనస్తులారా, సహోదరులారా, మీ ఇంట్లో వాళ్ళు చెప్పగలరా నువ్వు పాపం విషయమై చనిపోయావని? సహోదరులారా, మీ భర్త చెప్పగలడా నువ్వు చనిపోయావు పాపం విషయమైనవి? మీ అత్తగారు చెప్పగలదా? మీ కోడలు చెప్పగలదా నువ్వు మారావని? బాప్తిసం తీసుకున్న జీవితం ఏంటో తెలుసా? మారిన జీవితం. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ పాపం వైపు చూడకూడదు. ఒకప్పుడు నేను మాట్లాడాను, ఒకప్పుడు నేను చేశాను, ఒకప్పుడు నేను చూశాను, కానీ ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. బాప్తిసం తీసుకున్నాను, నేను ఒక నూతనమైన వ్యక్తిగా నేను జీవించాలి. ఒకసారి బాప్తిసం తీసుకున్నటువంటి ఒక సహోదరి ఇంటికి నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం ప్రార్థన చేద్దామని. వెళ్ళగానే ఆ భర్త ఒక మాట అన్నాడు, కళ్ళు చెదిరిపోయే మాట. ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు మీరు చాలా తప్పు చేశారన్నాడు. నాకు భయం వేసింది, నేనేం చేశానా తప్పని. ఏం చేశానయ్యా అన్నాడు. నా భార్యకి బాప్తిసం ఇచ్చి మీరు తప్పు చేశారన్నాడు. ఓహో అదే, ఏంటి సంగతి అంటే ఆయన ఒక మాట అన్నాడు, బాప్తిస్తానికి ముందు ఆమె ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉంది, ఏమీ మార్పు లేదు. ఇప్పుడు చెప్పండి, ఆమె మారు మనసు సరైందేనా? మాట్లాడాలి, అవునా కాదా? కాదు. ఆమె బాప్తిసం సరైందేనా? కాదు. చాలామంది అంటారు, మాకు ఎవరిచ్చారనుకున్నా బాప్తిసం ఇచ్చిన వారిని బట్టి అతిశయిస్తారు కొంతమంది. నన్ను ఫలానా ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు, ఫలానా ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు.
ఎంత గొప్ప వ్యక్తులు నీకు బాప్తిస్మం ఇచ్చినా నీ బ్రతుకు సరిగా లేకపోతే, పాపం విషయమై చనిపోకపోతే నీ బాప్తిస్మం సరైన బాప్తిస్మమే కాదు కాదు కాదు. నీ మారు మనసు సరైన మారు మనసే కాదు. చాలామంది చెప్పుకుంటారు, గొప్ప వ్యక్తి నాకు బాప్తిస్మం ఇచ్చాడు. కొంతమంది స్థలాన్ని బట్టి కూడా అతిశయిస్తారండి. నేను ఎక్కడ తీసుకున్నాను కూడా బాప్తిస్మం, రక్షణ సాక్ష్య సభలలో అని గర్విస్తారు కొంతమంది. కొంతమంది ఏమంటారు తెలుసా, నేను యెరూషలేం వెళ్ళి యోర్దాను నదిలో తీసుకున్నా తెలుసా మీకు అంటారు. దాన్ని బట్టి ఏం చేస్తారు? అతిశయిస్తారు. ఎవరిచ్చారో దాన్ని బట్టి అతిశయించడం కాదు, ఎక్కడ తీసుకున్నావో దాన్ని బట్టి అతిశయించడం కాదు, ఏ సంఘములో సభ్యురాలుగా అయ్యావో దాన్ని బట్టి అతిశయించడం కాదు, కానీ నీ జీవితం ఎలా ఉన్నది అది చాలా ప్రాముఖ్యం. పాపం విషయమై చనిపోయావా నువ్వు? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మీలో చాలామంది చేతులు ఎత్తారు ఇందాక. మేమందరం బాప్తీసం తీసుకున్నాం, చాలా సంతోషం. మరి పాపం విషయమై చనిపోయావా? వదిలిపెట్టాల్సిన పాపాలు వదిలిపెట్టావా, లేదా మళ్ళా కంటిన్యూగా చేస్తున్నావా? కొంతమంది అంటారు అన్నీ వదిలిపెట్టే కానీ ఒక్కటి వదిలిపెట్టలేదు పాస్టర్ గారు అంటారు. ఎందుకని? ఆ ఒక్కటే, అదంటే ఇష్టం. దాన్ని ఏమంటారు తెలుసా? దురభిమాన పాపం అంటారు. ఏ పాపం అది? దురభిమాన పాపం, అభిమాన పాపం అన్నమాట. కొంతమందికి అభిమాన సేవకులు ఉన్నట్టుగా, అభిమాన హీరోలు ఉన్నట్టుగా కొంతమందికి అభిమాన పాపాలు ఉంటాయి. ఆ పాపం అంటే నాకు చచ్చేంత ఇష్టం, అందుకే దాన్ని వదిలిపెట్టపోతున్నా, దానికోసం నేను చస్తా. దాని విషయమే చావడంగా దానికోసం చస్తా. నీకు తెలుసా, నీ దురభిమాన పాపం నేను నరకానికి తీసుకెళ్తుందన్న సంగతి తెలుసా నీకు? నువ్వు అన్నీ వదిలిపెట్టావు కానీ ఆ ఒక్కటి వదిలిపెట్టలేదు. ఏం వదిలిపెట్టలేదు? అది నీకు నీ దేవుడికి తెలుసు. ఒప్పుకో ఆ పాపాన్ని దేవుని దగ్గర. దాన్ని విడిచిపెడదాం. కనుక బాప్తిస్మము అనగా మొదటి అర్థం ఏంటి? పాపము విషయమై మరణించుట. పౌలు రెండవ అర్థాన్ని కూడా ఇస్తా ఉన్నాడు మిగిలిన వాక్య భాగంలో. రెండవది ఏంటంటే నూతన జీవితం జీవించుట. ఏంటి? నూతన జీవితం జీవించుట. మరొక మాట కూడా చెప్పొచ్చు, దేవుని విషయమై జీవించుట. ఇందాకేమో పాపము విషయమై చనిపోవడం, రెండోది ఏంటి? దేవుని విషయమై జీవించటం అనగా నూతన జీవితాన్ని జీవించుట. నూతన జీవితాన్ని జీవించుట. ఈ సత్యాన్ని 7వ వచనం నుండి 23వ వచనం వరకు, చివరి వరకు రాశాడు ఇదే విషయాన్ని. ఏమిటి విషయం? బాప్తిసం అంటే ఏంటో తెలుసా? కేవలం పాపం విషయమై చనిపోవడం మాత్రమే కాదు, దేవుని విషయమై జీవించుట, నీతి విషయమై జీవించుట, నూతన జీవితాన్ని జీవించుట. చూద్దాం ఈ విషయాన్ని మనం దేవుని వాక్యంలో. 10వ వచనం చదువుతున్నా. రోమాపత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 10 కంటే ముందు 4 చూద్దాం. చూడు 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, అది మనం కూడా తిరిగి లేచాం. యేసు క్రీస్తు వలె పునరుద్ధానులం అయ్యాం. ఎందుకో తెలుసా? నూతన జీవము పొందిన వారమై నడవాలి. మన నడక మారాలి. అది ఏం మారాలి? నడక మారాలి. మన మాట మారాలి, నడక మారాలి, చూపు మారాలి. మాటలో క్రొత్తదనం, చూపులో క్రొత్తదనం, మన యొక్క ప్రవర్తనలో క్రొత్తదనం, చివరికి మనం చేసే క్రియలలో కూడా నూతనత్వాన్ని మనం కనపరచాలి. అది నిజమైన బాప్తిసం యొక్క రుజువు. మన బాప్తిసం నిజమైనదైతే ఒకటి పాపం విషయమై మరణిస్తాం, రెండవది నీతి విషయమై జీవిస్తాం, దేవుని విషయమై మనం జీవిస్తాం. చూడండి 10వ వచనంలో ఏముందో. ఎలయనగా ఆయన చనిపోవట చూడగా, ఇక్కడ యేసు ప్రభు వారి మరణము పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకున్నాడు? యేసు ప్రభు వారి మరణము మరియు పునరుద్ధానం. ఆయన అంటే ప్రభు. ఆయన క్రీస్తు చనిపోవట చూడగా పాపము విషయమై ఒకమారే చనిపోయాడు, జీవించుట చూడగా దేవుని విషయమై నిరంతరము జీవిస్తున్నాడు. పాపం విషయమై ఒక్కసారే. కొంతమంది అంటారు మానుకుంటున్నా కానీ ఒక్కొక్కటి మానుకుంటున్నానండి అంటారు. అంతకుముందు 10 సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు ఒక్కదానికి వచ్చా అంటారు. అంటే నేను కొంచెం తగ్గిస్తాను. ఇప్పుడు 2 తాగుతున్నా, తర్వాత ఒకదానికి వస్తా, తర్వాత మానేస్తా. ఇదేనా పాపం విషయమై చనిపోవడం అంటే?
పాపం విషయమై చనిపోవడం అంటే ఒక్కసారిగా దానికి గుడ్ బై చెప్పాలి, పాపాన్ని అసహించుకోవాలి. అది కానీ క్రీస్తు విషయమై జీవించడం అంటే ప్రతి దినము దేవుని కొరకు మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుని విషయమై జీవించాలి. 11వ వచనం చూడండి. యేసుక్రీస్తు ఏ విధంగా పాపం విషయమై చనిపోయాడో దేవుని విషయమై జీవించాడు. 11వ వచనం, అటువలే అంటే ఎటువలే ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మీరు కూడా పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. రెండవ పదం ఎంచుకొనుట. ఇందాకేమో ఎరుగు, ఇప్పుడు రెండవది ఎంచుకో. ఎరుగు, ఏమెరగాలి? నేను పాపం విషయమై చనిపోయాను అన్న సంగతి ఎరుగు. రెండవది ఎంచుకో. ఏమని ఎంచుకోవాలి? నేను పాప విషయమై చనిపోయాను, కానీ దేని విషయమై జీవిస్తున్నాను? దేవుని విషయమై సజీవులుగానే ఉన్నానని నీవు ఎంచుకో. నీవు ఎంచుకో. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మనం ఈ అపవిత్రమైన లోకంలో ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఎలా జీవించాలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. 12 నుండి 23 వరకు హౌ టు లివ్ ఎ న్యూ లైఫ్ హెడ్డింగ్ పెట్టుకోండి. నూతన జీవితాన్ని ఎలా జీవించాలి? హౌ టు లివ్ ఎ న్యూ లైఫ్, నూతన జీవితాన్ని మనం ఎలా జీవించాలో చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి పాయింట్, పాపమును ఏలనీయరాదు. ఇది మొదటి సూత్రం. ఏంటి చెప్పండి? పాపమును ఏలనీయరాదు. 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏ పాపము నిన్ను ఏలకుండా ఉండాలి. పాపం ఏలుతుందంటే పాపమేమో రాజు, మనమేమో దాసులం. పాపం బాస్, మనమేమో బానిసలం. ఒకప్పుడు పాపానికి బానిసలమే, కానీ క్రీస్తు మనల్ని విడిపించాడు కనుక ఇప్పుడు పాపము నుండి విడిపించబడాలి. ఏ పాపం మనల్ని ఏలకూడదు. కీర్తనాకారుడైన దావీదు ఆ రీతిగా ప్రార్థన చేస్తాడు. చూడండి 19వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి. 13వ చరణం, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. అండర్లైన్ చేసుకోండి. కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, దురభిమాన పాపాలు కొన్ని ఉన్నాయి, నా అభిమాన పాపాలు, వాటిలో పడిపోకుండా నీ సేవకుడిని ఏం చేయి? ఆపయ్యా, వాటిని నన్ను ఏలనీయకుము. 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నా హృదయ ధ్యానం, నేను ఆలోచించే ఆలోచనలు, నా థాట్స్, నా ఇమాజినేషన్స్ ప్రతివీ కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఎంత చక్కటి ప్రార్థన అండి అది. ఇలాంటి ప్రార్థనలు నేర్చుకోవాలి మనం. ఏ పాపము నన్ను ఏలనీయకుము. అందరూ ఒకసారి చెప్పండి ఆ మాట. ఏ పాపము నన్ను ఏలని. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఇలాంటి ప్రార్థనలు నేర్చుకోవాలి మనం. బైబిల్లో నుంచి, దేవుని యొక్క వాక్యంలో నుంచి చేసే ప్రార్థనలు, వాక్యానుసారమైన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి మనం. ప్రభువా, ఏ పాపము నన్ను ఏలనీయకము. ముఖ్యంగా ఏం పాపం? దురభిమాన పాపం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం అంటే అభిమానం, సత్యాంత పిచ్చి. అది చూడందే ఉండలేరు, అది చేయందే ఉండలేరు, ఆ మాట మాట్లాడందే ఉండలేరు. అంటే దానికి ఏమయ్యాం తెలుసా? మనం బానిసలం అయిపోయాం. యేసుప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. యు ఆర్ ఏ స్లేవ్ టు దట్ సిన్. ఏ పాపానికి మనం బానిసమయ్యామో ఆ పాపం నుంచి మనం విడుదల పొందాలి. ఆ పాపం ఏలకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది మొదటిది. నూతన జీవితం ఎలా జీవించాలో మొదటి విషయం, పాపాన్ని మన మీద ఏలనివ్వకూడదు.
నెక్స్ట్ నెంబర్ 2, రెండవది మన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగించకూడదు. రెండో పాయింట్ ఏంటి? మన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగించకూడదు. ఈ సత్యాన్ని మనం 13వ వచనంలో చూస్తాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడో చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అది మన అవయవాలని దేనికి సాధనాలుగా అప్పగించకూడదంట? దుర్నీతి. ఇదిగో చూడండి అందరూ, ఇదిగో నా చేతులు ఈ అవయవాలంటే, ఇదిగో నా కళ్ళు, ఇదిగో నా నోరు, ఇదిగో నా కాళ్ళు. ఈ శరీరంలో ఉన్న అవయవాలని దుర్నీతి సాధనాలుగా వాడకూడదు. ఒకప్పుడు వాడాం. ఈ నోరుతో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాం, ఇష్టం వచ్చిన మాటలు, అది ఎన్ని మాటలు పడితే అన్ని మాటలు మాట్లాడాం. ఇప్పుడు ఈ నోరు దుర్నీతికి సాధనాలుగా వాడకూడదు. ఈ చేతులతో అపవిత్రమైన పనులు చేశాం. ఒకవేళ లంచం తీసుకున్నావేమో, నీది కాని దాన్ని ఈ చేతులతో తీసుకున్నావేమో, ఇప్పుడు ఈ చేతులతో వాటిని ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఆ పనులు మనం చేయకూడదు ఈ చేతులతోటి. ఈ కన్ను చూడరాని దృశ్యాలు చూసే అలవాటు ఉందేమో నీకు, ఇప్పుడు వాటిని చూడకూడదు. వాటిని చూస్తున్నామంటే మనం ఇంకా చావలా, అది దాని అర్థం. ఈ కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకి మనం వెళ్ళకూడదు. తెలుసు నీకు, అక్కడికి వెళ్తే నువ్వు శోధనలో పడిపోతావని. అయినా వెళ్తారు కొంతమంది, అంతే. సైతాను ఈడ్చుకుపోతాడు అన్నమాట. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న మనం దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. దేవుని ఎరగని వారితో సహవాసం చేయకూడదు. నామకార్థ క్రైస్తవులతో అసలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళతో చేస్తే మరీ డేంజర్. వాళ్ళు ఏమంటారంటే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, మేము చేయట్లా, నువ్వు కూడా చేయి అంటారు. నీకేమనిపిస్తాము? నిజమే కదా, వీళ్ళు కూడా క్రైస్తవులే కదా అని మోసపోతాం. జాగ్రత్త. అన్యజనుల వలె నడవకూడదు. మనం అన్యజనుల వలె నడవకూడదు, నామకార్థ క్రైస్తవుల వలె నడవకూడదు. కానీ నిజమైన దేవుని పిల్లల వలె మనము నడవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ప్రియమైన పిల్లలారా, ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి. వాక్ లైక్ గాడ్. నీ గురి, నీ లక్ష్యం, నీ గమ్యం ఎవరో తెలుసా? మనుషులు కాదండి. ఎవరో? దేవుడు. కొంతమంది అంటారు, మా పాస్టర్ గారే అట చేస్తున్నాడండి, మేమెందుకు చేయమంటారు. మా పాస్టర్ గారే 5 లక్షలు కట్నం తీసుకున్నాడు, నేను ఎందుకు తీసుకోను అంటారు. మీ పాస్టర్ని మీరు గురిగా పెట్టుకోవద్దు. వింటున్నారా? ఏ వ్యక్తిని గురిగా పెట్టుకోవద్దు. మన గురి ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎందుకంటే ప్రతి మనిషి బలహీనుడే. ఏ బలహీనమైన మనిషిని గురిగా నువ్వు పెట్టుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవయవాలని దుర్నీతికి సాధనాలుగా అప్పగించకూడదు. నేను గతంలో కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తా. డిఎల్ మూడి అనే భక్తుడు ఒకసారి ట్రైన్ ఎక్కుదామని వెళ్ళాడు రైల్వే స్టేషన్కి. ట్రైన్ ఎక్కేశాడు. ఆ ట్రైన్లో ఒక బోగీలో 2 మనుషులు చాలా దూరం నుంచి ప్యాకెట్ ఆడుకుంటూ వస్తున్నారంట. వాళ్ళు అనుకున్నారు, అరే స్టేషన్ వస్తుంది, ఎవడన్నా ఎక్కితే బాగుండే, మనకు 3వ వాడు ఉంటే మజా ఉంటుంది ఈ ఆటలో అనుకున్నారు. అంతలోకి మన అయ్యగారు ఎక్కారు. ఎవరైనా? డిఎల్ మూడి గారు. రాగానే వాళ్ళిద్దరు అంటున్నారు, రండి 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 సార్, ఒక చెయ్యండి మీరు కూడా అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ నో హ్యాండ్స్. నాకు చేతులు లేవు అన్నాడు. ఎవరైనా? డిఎల్ మూడి భక్తుడు. అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి? వాళ్ళిద్దరు అంటున్నారు, అరే చేతులు లేవంటావేంటి, పట్టుకొని ఎక్కావు కదా ఇప్పుడు నువ్వు ట్రైను. అప్పుడు చెప్పాడు, అవును, ఈ చేతులు చచ్చిపోయినాయి, ప్యాకెట్ ఆడటానికి చచ్చిపోయాయి, లంచాలు తీసుకోవడానికి చచ్చిపోయాయి, దుర్వ్యసనాలు దుష్ట క్రియలు చేయడానికి నా చేతులు ఏమైపోయాయి? చచ్చిపోయాయి. ఒకప్పుడు నేను కూడా మీలాగా ఆడినోడిని, నేను కూడా మీలాగా అపవిత్రమైన పనులు చేసిన వాడిని. ఇప్పుడు నేను క్రీస్తుని నమ్ముకున్నా, నేను ప్రభు బిడ్డగా మారా. నా చేతులు మంచి చేయడానికే బ్రతికున్నాయి, కానీ ఇలాంటి చెడు కార్యాలు చేయడానికి అవి బ్రతికి లేవు. అదండి పాపం విషయమై చనిపోవటం అంటే. తన అవయవాలని దుర్నీతికి సాధనాలుగా డిఎల్ మూడి భక్తుడు అప్పగించలేదు. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? నీ కళ్ళు దేవునికి అప్పగించావా, లేక దుర్నీతికి అప్పగిస్తున్నామా? చివరిగా 3వది, నీతికి సాధనాలుగా అప్పగించాలి.
మన అవయవాలని దేనికి సాధనాలుగా అప్పగించాలి? నీతికి సాధనాలుగా అప్పగించాలి. నీతికి. ఆ సత్యాన్ని మనం 13వ వచనం 2వ లైన్లో చూస్తాం. మూడవ లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 2 నుంచి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. ఇప్పుడు చూడండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మూడవ మాట అప్పగించుట. ఎరుగు, ఎంచుకో, అప్పగించుకో. 3 మాటలు ఉన్నాయి ఈ యొక్క అధ్యాయంలో. ఒకటి ఎరుగు, రెండవది ఎంచుకో, మూడవది ఏంటి? అప్పగించుకో. నీ శరీర అవయవాలని అప్పగించుకో. దేనికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకోవాలి. అది మొదటి మాట. రెండవది నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి. నిన్ను నీవు సమర్పించుకో. రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఇదే విషయాన్ని మరొకసారి గుర్తు చేశాడు. చూడండి 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమలాడుతున్నాడు. దేవుడు బతిమలాడుతున్నాడు. ఏమని బతిమలాడుతున్నాడు తెలుసా పౌలు గారు? మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అర్పించాల్సింది ఇదిగో. అందరు నా వైపు చూడండి. ఈ తల వెంట్రుకలు కాదు. చాలామంది గుణదలు పోయి ఇచ్చేస్తున్నారు. ఏంటవి? తల వెంట్రుక ఇచ్చేసి ఏమంటున్నారు తెలుసా? మేము సమర్పించుకున్నాం అంటున్నారు. తల వెంట్రుకలు కాదండి అర్పించుకోవాల్సింది. మీ శరీరములను సజీవ యాగంగా అర్పించుకోవాలి. శరీర అవయవాలని. అదే నీ నోరు, నీ కన్ను, నీ యొక్క నాలుక, నీ శరీర అవయవాలు దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. సమర్పించుకున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. బాప్తిసం అంటే ఏంటో తెలుసా? నీ పేరు మారాలి. పేరు మారడం అంటే ఏదో ఈ ఒరిజినల్ పేరు కాదు. సమాజం పెట్టే పేరు మారాలి. ఏదో మా అమ్మ నాకు రాము అని పేరు పెట్టింది కాబట్టి రాము తీసేసి అబ్రహాము, ఎలీషా అని పెట్టుకోవడం, ఈ టైప్ ఆఫ్ పేరు కాదండి మారాల్సింది. సంఘములో, సమాజంలో నీ పేరేమవ్వాలి? మారిపోవాలి. ఎలా మారాలో చెప్తా వినండి. పాపదాసు ప్రభుదాసుగా మారాలి. దేవునికి స్తోత్రం. ఎలా మారాలంట? రాసుకోవాలి ఈ మాట. ఏ దాసు? పాపదాసు. ఒకప్పుడు ఆయన ఎవరో తెలుసా? పాపదాసు. ఇప్పుడు ఎలా మారిపోయాడు? ప్రభుదాసుగా, దేవదాసుగా మారిపోయాడు. ఈ సత్యాన్ని మనం బైబిల్లో చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనంలో పాపదాసు ఉన్నాడు చూడండి. రోమా 6:17. మీరు పాపమునకు ఒకప్పుడు ఏమైపోయారు? దాసులై ఉంటుంది. ఇప్పుడు ఈయన పేరేంటో తెలుసా? పాపదాస్. అక్కడ రాసుకోండి, బైబిల్లో అక్కడే రాసుకోండి, పాపదాసు అని గుర్తుంటుంది. మీరు మళ్ళీ ఎప్పుడైనా రోమాపత్రిక చదివినప్పుడు 2 ఉన్నారు ఇక్కడ బ్రదర్స్. బ్రదర్ పేరు పాపదాసు, అదే బ్రదర్ పేరు మారింది. ఏం మారింది? దేవదాసుగా మారింది. మీరు పాపమునకు ఒకప్పుడు దాసులై ఉంటుంది. 17వ వచనం చూడండి. కానీ అది నిన్నటి చరిత్ర. బాప్తిసానికి ముందు ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి ఏమయ్యారు? ఇప్పుడు దాసులయ్యారు. ఒకప్పుడు పాపానికి దాసులు, బాప్తిసం అనగా నీతికి దాసులవుట. పాపదాసు ప్రభుదాసుగా మారడం. ప్రభుదాసు గురించి 22వ వచనం చూడండి. 22. అయినను ఇప్పుడు పాపము నుండి మీరు విమోచింపబడి ఏమయ్యారు? ఇప్పుడు దేవునికి దాసులు. అక్కడ రాసుకోండి దేవదాస్ అని. దేవదాస్ ఎంత మంచి పేరు అసలు అది. దేవదాస్. దేవునికి దాసులం మనం. ప్రభువుకు దాసులం. ప్రియులారా, బాప్తిసం అంటే ఏంటో తెలుసా? పాపదాసు ప్రభుదాసుగా మారడమే బాప్తిసం. ఏదో మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు మీరు మార్చడం కాదండి ఇక్కడ నేను మాట్లాడేది. సమాజంలో నీకు పేరు మారిపోవాలి. ఒకప్పుడు ఈయన ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా మారిపోయాడు. ఒకప్పుడు ఈమె ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా మారిపోయింది. ఒకప్పుడు ఆమెకి గయ్యాళి గంప అని పేరు, కానీ ఇప్పుడు శాంతమూర్తి. ఎట్లా మారిపోయిందండి! బాప్తీసం తీసుకోకముందు ఏం అరిసేదో అసలు.
తగాదొస్తే ఆమె కంట్రోల్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలే. గయ్యాళి అనే పేరు ఎలా మారిపోయింది? శాంతమ్మలాగా మారిపోయింది. ఇది ఆమె పెట్టుకుంటే వచ్చేది కాదు, ప్రవర్తన ద్వారా వచ్చేటువంటి పేరు. కనుక బాప్తిస్మం అనగా, నేను ముగించబోతున్నా, 2 అర్థాలు పౌలు చెప్తున్నాడు. మొదటి అర్థం ఏంటి? పాపము విషయమై మరణించుట బాప్తిస్మం. రెండవది, బాప్తిస్మం అనగా దేవుని విషయమై జీవించుట, అనగా నూతన జీవితాన్ని జీవించుట. ప్రియులారా, ఈ నూతన జీవితం జీవించడం అంటే నేను చెప్పినంత ఈజీ కాదు, మీరు విన్నంత ఈజీ కూడా కాదు. అర్థమైందా? ఇది చాలా కష్టమైనది. ఇది మనకై మనం నూతన జీవితం జీవించలేం. కానీ ప్రతి దినము ఏకాంత ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుని సహాయముతో మాత్రమే మనం జీవించగలం. ఈ నూతన జీవితం జీవించాలి అంటే 3 పనులు మనం చేయాలి. 1, ఏకాంత ప్రార్థన. రాసుకోండి. ప్రతి విశ్వాసి ప్రతి దినము ఏం ప్రేయర్ చేయాలి? ఏకాంత ప్రార్థన. అయ్యా, నేను నడవలేను ప్రభువా, నా చెయ్యి పట్టుకొని నడిపించయ్యా అని దేవుణ్ణి అడగాలి. నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న క్రొత్తలో నాకు చాలా శోధనలు వచ్చాయి, భయంకరమైన శోధనలు వచ్చాయి. ఈ శోధనలకు తట్టుకోలేక బాగా ప్రార్థన చేసేవాడిని దేవుని దగ్గర. నా ప్రార్థనని పాట రూపంలో రాశాను నేను. ఈ లోకము ఈ పాపము శోధించుచు వేధించుచున్నవి. ఏమేంటి? ఇటేమో లోకం, ఇటేమో పాపం. ఈ లోకము ఈ పాపము శోధించుచు వేధించుచున్నవి. నా స్థితిలో నేను నడువలేను ప్రభువా, నా స్థితిలో నేను నడువలేను ప్రభువా, నా చేయి పట్టి నన్ను నడిపించు నా దేవా, నా చేయి పట్టి నన్ను నడిపించు నా దేవా, నన్ను కావుమా. పరలోక తండ్రి, నా శోధనలో నా వేదనలో నా నిందలలో నన్ను కావుమా. ఎన్ని శోధనలు వచ్చాయో తట్టుకోలేక దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, అయ్యా నేను నడవలేనయ్యా, ఈ నూతన జీవితం నా వల్ల కాదు, నా చెయ్యి పట్టుకొని నడిపించు ప్రభు అని నా హస్తాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు తన చెయ్యి పట్టుకొని గత 33 సంవత్సరాలుగా నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నూతనంగా బాప్తిసం పొందిన సహోదరులారా, భయపడవద్దు. దేవునికి మీ హస్తాన్ని ఇవ్వండి. ఆయన మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఒకసారి ఆయన మన చెయ్యి పట్టుకుంటే మనం వదిలినా ఆయన వదలడు. అంత నమ్మదగిన దేవుడు. భయంకరమైన శోధనలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఆ నిందలు తట్టుకోలేక మరొక చరణం రాశా. నా స్నేహితులే, నా బంధువులే నా చుట్టూ చేరి నిందించుచున్నారు. నా స్నేహితులే, నా బంధువులే నా చుట్టూ చేరి నిందించుచున్నారు. ఈ స్థితిలో నేను నిలువలేను ప్రభువా, ఈ స్థితిలో నేను నిలువలేను ప్రభువా, నా చేయి పట్టి నన్ను నిలబెట్టు నా తండ్రి, నా చేయి పట్టి నన్ను నిలబెట్టు నా తండ్రి, నన్ను కావుమా. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు. అబ్బో, భక్తురాలు బయలుదేరిందా అంటారు రేపటి నుంచి మిమ్మల్ని. ఏమంటారు? భక్తురాలు బయలుదేరిందమ్మా అంటారు. జాగ్రత్త. అలాంటి నిందలు, అలాంటి అవమానాలు వచ్చినప్పుడు భయపడవద్దు. ప్రభువుకు మనం చేయిద్దాం. ప్రభువుకు మన హస్తాన్నిచ్చి ప్రార్థన చేసి ప్రభు మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. అది మొదటి రహస్యం. రెండవ రహస్యం ఏంటంటే వాక్యాన్ని ధ్యానించుట. కేవలం మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుని స్వరాన్ని ప్రతి దినము వినాలి. మనం దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా.
బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభువులో నిలబడాలి అంటే మనకు శక్తి చాలదండి. మనకు శక్తి దేని ద్వారా వస్తుంది? దేవుని వాక్యం ద్వారా. ఒక భక్తుడు అంటాడు, దేవుని వాక్యం చదవకుండా గడప దాటి అడుగు బయట పెట్టద్దు, ఎందుకంటే బయట సింహం ఉన్నది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. చదువుకుంటున్నామా మనం దేవుని వాక్యాన్ని? తర్వాత చదువుకుందాంలే అనగా రోజంతా అయిపోతుంది. అటు ఎన్ని రోజులు గడిచిపోయాయో. బైబిల్ చదువుకుంటున్నారా? మేము మీ గృహాలు దర్శించినప్పుడు అడిగే మొదటి ప్రశ్న, బైబిల్ చదువుకుంటున్నారా అంటే, చదువుకోవట్లేదు పాస్టర్ గారు, ఆపేసి ఛానల్ అయిందంటే ఎంత బాధ అనిపిస్తుందో మాకు. ఎట్లా నిలబడగలం మనం దేవుని సహాయం లేకుండా? దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకనగా దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యం హృదయంలో ఉంటే మనం ఆత్మీయంగా బలవంతులం అవుతాం. హృదయంలో వాక్యం లేకపోతే ఆత్మీయంగా బలవంతులం కాలేమండి. ఆత్మీయంగా బలవంతులం కాలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము ప్రతిదినము దేవుని వాక్యం చదవాలి. ఎప్పుడు చదవాలి తెలుసా? సచ్చేంత వరకు చదవాలి. ఇక నేను సంఘ పెద్దను అయిపోయాను, ఇంకా అవసరం లేదంటే కుదరదు. నేను పాస్టర్ని అయిపోయాను, ఇక బైబిల్ చదివే పని లేదు, ఇక ఓన్లీ బోధించడం అనుకుంటే కుదరదండి. నువ్వు విశ్వాసివైనా, సంఘ నాయకుడివి, నాయకురాలువైనా, బోధకుడివి, బోధకురాలువైనా, చివరికి నాలాంటి పాస్టర్ అయినా జీవితాంతం దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం వెలుగు వంటిది, మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యమే మనకు బలం. చివరిగా 3వ సీక్రెట్ చెప్పి నేను ముగిస్తా. ఈ నూతన జీవితంలో మనం ముందుకు సాగాలి అంటే చివరిగా 3వది సంఘ సహవాసము, దేవుని బిడ్డల సహవాసం. క్రైస్తవ జీవితం అనేది ఒంటరి జీవితం కాదండి. ఒంటరి జీవితం కాదు, నువ్వు ఒంటరిగా బ్రతికే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది సహవాసముతో కూడినటువంటి జీవితం. సంఘ సహవాసం మనకు అవసరం. ఆదివారం ప్రార్థన పెడుతున్నామండి, మళ్ళీ ఆదివారం పెట్టొచ్చుగా, మధ్యలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు, పాస్టర్ గారికి ఏం పని లేదా ఏంది అనుకుంటారు కొంతమంది. మీరు కాదులేండి, మీరు చాలా మంచివాళ్ళు. బుధవారం తేల కూడిక అంటున్నారు, గురువారం నియామక కూడిక అంటున్నారు, శనివారం విజ్ఞాపన అంటున్నారు, మధ్యలో కుటుంబ ప్రార్థనలు అంటున్నారు, వీధి సువార్తలు అంటున్నారు. ఇదే పనే, ఇక మాకేం పని లేదా అనుకుంటారు కొంతమంది. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఆత్మీయంగా మనం ఏం చేయాలి? బలపడాలి. కేవలం ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వస్తే ఎలా ఎదుగుతాం దేవునిలో? మనం దేవునిలో ఎదగాలి అంటే సంఘ కార్యక్రమాలకు తప్పనిసరిగా రావాలి. ఎప్పుడు రావాలి? పాటలన్నీ అయిపోయిన తర్వాత పోదాం అనుకుంటారు కొంతమంది స్తుతి వాక్యమేగా అయిపోయిన తర్వాత పోదాం అనుకుంటారు కొంతమంది. మనం బల్ల తీసుకోవడానికి పోయేవాళ్ళమే, బల్ల ఎప్పుడు ఇస్తారు? అప్పుడు చూసుకుందాం అనుకుంటారు కొంతమంది. ప్రియులారా, ఇలాంటి స్వభావం మంచిది కాదు. మన ఆత్మీయ క్షేమానికి అసలు మంచిది కాదు. సమయానికి రావాలండి దేవుని సన్నిధికి. వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసం చేయాలి. గుర్తుపెట్టుకోండి, సహవాసం ఎవరితో? దేవునితో, దేవుని బిడ్డలతో. సహవాసం మీద ఒక మంచి పాట రాశాను నేను, భవిష్యత్తులో ఆ పాట నేర్పిస్తా. ఆ సహవాసం ఎలా చేయాలో కూడా ఒక 2 వర్తమానాలు ఇవ్వడానికి ప్రార్థన చేస్తున్నా నేను. దేవుని చిత్తం అయితే రాబోయే వారాల్లో దేవునితో సహవాసం ఎలా ఉండాలి, దేవుని బిడలతో సహవాసం ఎలా ఉండాలి అనే విషయాన్ని మీకు బోధిస్తా. ఎక్కడుంది సత్యం? హెబ్రీ పత్రికలో ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 24, 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఆల్రెడీ కొంతమంది మానేశారు చర్చి, కొంతమంది మానుకుంటున్నారు, కానీ మీరు మాత్రం మానుకోవద్దు అంటున్నాడు భక్తుడు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఏం చేయాలి మరి? ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచినది కొలది మరెక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపడానికి. 2వది, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకడు పురికొల్పాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఏం చూపడానికి? ప్రేమ. నేను చాలా ప్రేమ గలవాడినని ఒంటరిగా ఉంటే ఎట తెలిసిద్దండి? నీ ప్రేమ ఇతరుల పట్ల చూపించాలి. నేను చాలా మంచి వ్యక్తి అంటే కుదరదు, నీ యొక్క సత్కార్యాలు ఇతరుల పట్ల చేయాలి. ఈ 3 రహస్యాలు. ఈ నూతన జీవితంలో
విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలి అంటే ఒకటి ఏకాంత ప్రార్థన, రెండవది వాక్య ధ్యానం, మూడవది సంఘ సహవాసం. ఇక్కడ ఒక వార్నింగ్ ఇస్తున్న హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఎరగని వారితో సహవాసం చేయకూడదు. చేస్తే ఏమైపోతాం? మనం కూడా పాపంలో పడిపోతాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. బాప్తిసం అనగా ఏమిటో ఇంతవరకు దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, వీలైతే మోకరించండి, ప్రార్థన చేయండి. బాప్తిసం అనగా పాపం విషయమై మరణించుట, బాప్తిసం అనగా దేవుని విషయమై జీవించుట. ప్రార్థన చేసుకుందాం. ఏ దురభిమాన పాపం నిన్ను వెంటాడుతూ ఉంది సహోదరుడా, సహోదరి. బాప్తిసం తీసుకొని నువ్వు కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఏ దురభిమాన పాపంలో పడిపోతున్నావో ఒప్పుకో ఈ సమయంలో దేవుని సన్నిధిలో. అయ్యా నన్ను క్షమించయ్యా, దురభిమాన పాపంలో పడిపోకుండా నీ సేవకుడిని తప్పించయ్యా అని దావీదుతో కలిసి మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏ పాపము నన్ను ఏలనీయొద్దు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా వాడుతున్నావు ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు నువ్వు ప్రభు బిడ్డవి. ప్రార్థన చేసుకుందాం. ఇంకెన్నడూ నా కంటితో చూడరాని దృశ్యాలు నేను చూడను ప్రభువా. నా నోటితో మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడినయ్యా. నా చేతులతో అపవిత్రమైన పనులు నేను చేయను. నా అవయవాలని నీకే సమర్పిస్తున్నాను ప్రభువా అని మనల్ని మనం సమర్పించుకుందాం దేవునికి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అరికాల నుండి నడినెత్తి వరకు నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రభువుకి సమర్పించుకో. ఎరుగు, ఎంచుకో, అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు. బాప్తిసం అనగా ఏమిటో రోమాపత్రిక 6వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా, నీకు వందనాలు. పాపం విషయమై మేము పూర్తిగా మరణించడానికి మాకు సహాయం చేయండి. పాపాన్ని అసహించుకునేవారిగా ఉండటానికి కృప చూపండి. ఎటువంటి దురభిమాన పాపం నాలో మాలో లేకుండా చేయండి ప్రభువా. నీతి విషయమై, దేవుని విషయమై జీవించడానికి సహాయం చేయండి. మా యొక్క శరీర అవయవాలని నీతికి సాధనాలుగా, పరిశుద్ధముగా జీవించడానికి మాకు సహాయం చేయండి. సజీవ యాగంగా మా శరీరాన్ని సమర్పించుకోమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. ఎన్నాళ్ళు మా అవయవాలు మా ఇష్టానుసారంగా వాడాం తండ్రి. ఈ చేతులు ఇక మావి కాదు ప్రభువా, ఈ నోరు మాది కాదు తండ్రి, ఈ కళ్ళు మావి కావు ప్రభువా, నీకే అర్పిస్తున్నాం ప్రభువా. నీతికి సాధనాలుగా వాడుకొనండి. పాపదాసు ప్రభుదాసుగా మారినట్లుగా ప్రభువా, మేము పాపమునకు దాసులుగా ఉండకుండా ప్రభువా నీకు దాసులుగా, దాసురాళ్ళుగా ఉండి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో వారు కూడా మారు మనసు పొందడానికి సహాయం చేయండి. మారు మనసు పొందిన మేమందరము పవిత్రంగా, పరిశుద్ధంగా, నూతనమైన జీవితం జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. ఏకాంత ప్రార్థన, వాక్య ధ్యానము, సంఘ సహవాసం గురించి మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. అనేక సార్లు మేము నిర్లక్ష్యం చేశాం తండ్రి ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థనలో యేసు శక్తిని పొందుకునేవారుగా కృప చూపండి. అనుదినం మీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, ప్రతి వార కార్యక్రమాల్లో పాల్గొని ఆత్మీయంగా బలపడటానికి మాకు సహాయం చేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరికీ వందనాలు. పలహారం ఉంది, పలహారం తీసుకొని వెళ్దాం. దయచేసి కూర్చోండి.